ఐ లవ్ వైట్లో నీడిల్స్ దగ్గర షాపింగ్లో ఇంతకుముందు శాండ్ స్టోన్ షాప్ చూసాం కదా, అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే గ్లాస్ మేకింగ్ స్టోర్ చూడొచ్చు. ఈ గ్లాస్ మేకింగ్ స్టోర్లో ఒక్కటని ఏం చెప్పాలి, ఆడుకునే చిన్న బొమ్మల దగ్గర నుంచి బ్యూటిఫుల్ డిజైన్డ్ మేకింగ్ డెకరేటివ్ ఐటమ్స్, జార్స్, ఫ్లవర్ వాస్, ఒకటేంటి సింప్లీ సూపర్బ్. అక్కడి నుంచి చూస్తూనే ఉండిపోవాలనిపించింది నాకైతే. మీరు వెళ్తే డెఫినెట్గా అక్కడి నుంచి ఏమి కొనకుండా అయితే రారు, గుర్తుపెట్టుకోండి. ఈ గ్లాస్ మేకింగ్ స్టోర్ చూడటం అస్సలు మర్చిపోవద్దు, చాలా బాగుంటుంది. ఐటమ్స్ అన్నీ కూడా, ఇక్కడున్న కలెక్షన్స్ అన్నీ కూడా సింప్లీ సూపర్బ్. చిన్నపిల్లలు ఆడుకోవడానికి, చిన్నపిల్లల్ని అట్రాక్ట్ చేసే బొమ్మలు లాంటి గ్లాస్ కార్వింగ్స్ ఉన్నాయి. అలాగే పెద్దవాళ్ళని అట్రాక్ట్ చేయడానికి హౌస్ డెకరేటివ్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. చాక్లెట్ లాంటి స్ట్రక్చర్స్, యానిమల్ స్ట్రక్చర్స్, ఫ్లవర్ వాజెస్, సో చాలా ఉన్నాయి. ఈ స్టోర్ని కూడా చూడడం మర్చిపోవద్దు. ఇక్కడితో అయిపోయింది, ఇంకొక బీచ్కి వెళ్ళి అక్కడ కూడా చూసుకొని ఇంటికి వెళ్ళిపోతే అయిపోతుంది అనుకుంటే తప్పే. వీడియోలో ముందుగా నేను చెప్పినట్టు ఇక్కడ చాలా ప్లేసెస్ ఉన్నాయి. బొటానికల్ వర్క్షాప్, ఆర్ట్స్ వర్క్షాప్ అని, మోడర్న్ విలేజ్, సో ఇలా ఇక్కడ చూడటానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఈ వీడియోలో అయితే ఆర్ట్స్ వర్క్షాప్ని కూడా నేను కవర్ చేసేస్తున్నాను, బికాజ్ నాకు బొటానికల్ వర్క్షాప్ కన్నా ఆర్ట్స్ వర్క్షాప్ చాలా ఇంట్రెస్ట్, అందుకే ఇక్కడికే వచ్చాను. సో క్రియేటివ్ ఐటమ్స్ ఎన్నో ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ ఈ వర్క్షాప్లో వాళ్ళు మీకు నేర్పిస్తారు కావాలి అంటే ఎలా క్రాఫ్ట్స్ చేయాలి. ఇక్కడ మీకు టైం ఉంటే మీరు డే ఇక్కడ స్పెండ్ చేసి నేర్చుకొని ఇక్కడే వాళ్ళే మెటీరియల్ ఇస్తారు, మీరు తయారు చేసి ఇవ్వచ్చు వాళ్ళకి. సో అండ్ ఇంకా నేను చెప్పినట్టు మోడర్న్ విలేజ్ అనేది ఒకటి కవర్ చేయాలి. సో అది నా నెక్స్ట్ వీడియోలో చూసేయండి.